నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేయడం కాదు, రోడ్లకు గుంతలు ఉంటుంది కదా, ఆ గుంతలకు కంకర వేసినటువంటి పాపాన కూడా పోలేదు. సో ఆ రోడ్లు బాగాలేదని చెప్పి సోషల్ మీడియాలో ఒక యుద్ధమే చేశారు. యుద్ధం చేసినా కూడా ఆయన దగ్గర ఫోను ఉండదు, ఆయన టీవీ చూడదు కాబట్టి ఆ యుద్ధం ఆయన కనపడలేదు కాబట్టి రోడ్లే వేయలేకపోయాడు. రోడ్లు వేయకపోవడం వల్ల ఆ 151 నుంచి 5 మాయమైపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ క్యాంపెయిన్ అయితే చేశారో అప్పట్లో జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ రోడ్ల గురించి క్యాంపెయిన్ అయితే సోషల్ మీడియా వేదికగా చేయడం జరిగింది. సో ఆ క్యాంపెయినే అవసరం లేకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ఎవరైనా కనుక సోషల్ మీడియాలో మా ఊర్లో రోడ్డు బాగాలేదు అని చెప్పి కనపడితే చాలు రేపు సాయంత్రం లోపల అనుమతులు చేసేటువంటి ఒక సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి సంబంధించి ఒక 5-6 మంది చిన్న పిల్లలు, స్కూలుకి వెళ్ళే పిల్లలు, పవన్ కళ్యాణ్ గారు మాకు స్కూల్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దూరం ఉంది, ఈ 3 కిలోమీటర్ల దూరము మొత్తం మట్టి రోడ్డు ఉంది, ఈ మట్టి రోడ్డు 4 చినుకులు పడితే బురదగా అయిపోతుంది, మేము స్కూలుకు వెళ్ళలేకపోతున్నామని చెప్పి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అవ్వడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన విద్యార్థులు చూపించినటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో అది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత అంచనా అని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి సో ఇమీడియట్గా ఆ వీడియో తీసి పెట్టినటువంటి మరుసటి రోజే 86 లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేసి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు స్కూల్కి సజావుగా వెళ్ళడానికి బురద లేకుండా తారు రోడ్డు మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. విద్యార్థులకు దారి చూపించిన పవన్ కళ్యాణ్. కొండాపురం పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే నిధులు మంజూరు చేయించారు. సో ఇక్కడైతే నిధులు మంజూరు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైందంటే నిధులే ఉండేది కాదు. ఇది పంచాయతీరాజ్ అంటే కేవలం పేరుకే పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మీకు ఒక చిన్న క్విజ్ లాంటిది అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పేరేంటి? మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ చూడకుండా చెప్పండి చూద్దాం. 2 వ్యక్తులు చేశారు. ఆ 2 వ్యక్తుల పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజైనా రోడ్డు వేసినటువంటి పాపాన పోతే కదా. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే పంచాయతీలు చేసుకోవాలా, సెటిల్మెంట్లు చేసుకోవాలని మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఇలాంటి రోడ్లు వేయాలా, ఇలాంటి డెవలప్మెంట్ వర్క్ చేయడానికి కూడా అక్కడ నిధులు ఉండేది కాదు. ఏ డబ్బులు వచ్చినా, కేంద్రం నుంచి ఏ డబ్బులు వచ్చినా దాన్ని ఏదో ఒక బటన్ కింద పెట్టి నొక్కేయడము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నెలకు 4,000 5,000 వచ్చే విధంగా ఆ నవరత్నాలను డిజైన్ చేసుకుని ఆయన ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కుకున్నాడే కానీ ఏ రోజు కూడా కనీసం వాళ్ళ సొంత ఊరికి కూడా రోడ్డు వేసుకున్నటువంటి పాపాన పోలేదు. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. మన కొడాలి నాని, ఇంకా ఉన్నాడో లేదో మనకైతే తెలియదు కానీ కనపడడం లేదు. సో కొడాలి నాని వాళ్ళ సొంత ఇంటి ముందర కూడా రోడ్డు వేసుకున్నటువంటి పాపాన పోలేదు. సో మంత్రిగా కూడా చేశాడు. ఇంకేమన్నా అంటే నేను పెద్ద మాస్ లీడర్ అంటాడు కానీ వాళ్ళ ఇంటి ముందర రోడ్డు కూడా వేసుకునే పరిస్థితి. ఎందుకంటే అక్కడ నిధులు లేవు. ఉన్న నిధులన్నీ, తెచ్చినటువంటి అప్పులన్నీ కేవలము బటన్లు నొక్కేయడము, కొంత వీళ్ళు నొక్కేయడం తప్పితే ఇలాంటి డెవలప్మెంట్ అనేది జరిగేది కాదు. అందుకు భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోడ్డు లేదని తెలిస్తే రేపు సాయంత్రానికి అంతా రోడ్లు వేస్తున్నారు. అందులో భాగంగానే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చల్లగిరిగెల గ్రామ విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్జలవారిపల్లె ప్రాథమిక పాఠశాలకు విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఆటోలో, అంటే ఆటో కూడా విద్యాశాఖే ఏర్పాటు చేస్తుంది ఇక్కడ స్కూల్కి. అప్పుడు ఏమయ్యే, స్కూల్కి రాకపోతే బాగున్ను ఈ పిల్లోళ్ళు, చదువుకోకపోతే బాగున్ను. చదువుకుంటే ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి, కూటమి పార్టీలకు, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రజలు ఎడ్యుకేట్ అవ్వకూడదు. ప్రజలు ఎడ్యుకేట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడ్యుకేట్ అవ్వకూడదు, వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడుకోకూడదు, మనం నొక్కేటువంటి బటన్ల మీదే ఆధారపడి ఉండాలని చెప్పి ఇట్లాంటి ఆటోలు లేవు, ట్రాక్టర్లు లేవు. కానీ ఇప్పుడు విద్యాశాఖ 3 కిలోమీటర్లకు కూడా ఆటోలను ఏర్పాటు చేసి పిల్లలను సజావుగా స్కూలుకు వెళ్ళేలాగా చేస్తుంది. సో అందులో భాగంగానే ఆటోలో వెళ్తున్నప్పటికీ బురద రోడ్లు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తే దానికి సంబంధించి 86 లక్షలతో ప్రాథమిక అంచనాలు ఇవ్వగా, ప్రతిపాదనలు పంపించగా వాటికి అనుమతులు కూడా వచ్చాయి. ఇక కరెక్ట్గా వారం రోజుల్లో రోడ్డు కూడా వేసేస్తారు. అదే వీడియో మళ్ళా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది తేడా
పని చేసే ప్రభుత్వానికి, పనికి మాలిన ప్రభుత్వానికి. పని చేసే ప్రభుత్వం పని చేస్తే ఈ విధంగా ఉంటుంది, పనికి మాలిన ప్రభుత్వం అంటే ఇంకా ఆల్రెడీ మనం చూసినాం కాబట్టి అది చూపించాల్సిన పని కూడా లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.